వాస్తవానికి మనం ఇప్పుడు బోడుపల్లి మున్సిపాలిటీ కంపెనీ అని చెప్పినాం కదా. సో ఈ కంపెనీ లోపల చూపెట్టాం. కంపెనీ బయట ఈ రకంగా చెత్త చూడండి. ఈ రకంగా చెత్త బయట వెనక బ్యాక్ సైడ్ కంపెనీలు ఈ కెమికల్ తోని ఎప్పుడు వేలుతుంది ఎప్పుడేమైతే తెలియదు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఓనర్ ఏం మాట్లాడతారు అంటే, మేము 40 ఏళ్ళ దందా చేస్తున్నామయ్యా అంటే 40 ఏళ్ళ కింద లేరు ఇక్కడ. 40 ఏళ్ళ కింద జంగల్ ఇది. 40 ఏళ్ళ కింద ఇల్లు లేవు, ఏం లేవు, నడిచింది, వ్యవహారం నడిచింది. అప్పుడు వేరు. కానీ ఇప్పుడు ఇల్లు పెరిగిన కొద్దీ, ఇక్కడ ఉన్న జనాలు పెరిగిన కొద్దీ, చిన్న పిల్లలు ఇక్కడనే కాబట్టి డెవలప్ అవుతుంది కాబట్టి పెరుగుడు పోయి ఇల్లు ఇక్కడికి వచ్చినాయి కాబట్టి కంపెనీ కూడా జరగాలి. ఇల్లు ఎట్లయితే దగ్గరకు వస్తాయో కంపెనీ కూడా జరగాలి. ఇలా 40 ఏళ్ళ ఉన్నామని ఇక్కడ ఉన్న వాళ్ళని ఆ కంపెనీ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడు బెరిషుడు జరుగుతుంది. వాస్తవానికి అది కరెక్ట్ కాదు, అది వాస్తవానికి పద్ధతి కాదు. అసలు మీరు ఏమంటారు? అసలు దీనిపైన మీరేమంటారు సార్? ఇది గౌతమ్ కాలనీ సెక్రటరీ నేను గత 20 సంవత్సరాలు చూస్తున్నాం. మేము చాలా సార్లు చెప్పినాం, నితిన్ భాయ్ ఇట్లా పెట్టొద్దు అని చాలా సార్లు చెప్తారు. ఆపుకోనే అని చెప్పేసి మమ్మల్ని ఎప్పుడు బేరీ చేస్తారు. సరైతే ఏదో బిజినెస్ చేసుకో, కానీ ఇలా లేబరు ఒక 15-20 మంది లేబర్ చేస్తారు. వాళ్ళు సేఫ్ సైడ్ ఏది? వాళ్ళు రేపు చనిపోతే పరిస్థితి రేపు మా కాలనీ మీద అడుగుతారు కదా. ఇంకోటి మొత్తం కెమికల్ ఇది. ఈ కెమికల్ వల్ల మా కాలనీ మొత్తము రోగాలు నొప్పులు అవుతున్నాయి. మేము చాలా సార్లు చెప్పినాం. సుదర్శన్ పెయింట్ కంపెనీ అంటాడు. సుదర్శన్ పెయింట్ కంపెనీలో కెమికల్ ఏం లేదు. ఆయన ఏంటంటే పెయింట్ ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే అంతే, గోదాం లెక్క పెట్టుకుని అంతే. గోదాం లెక్క పెట్టుకోండి. ఇది మాత్రం చాలా డేంజర్ ఉంది. ఈ పరిస్థితి చాలా టూ మచ్ ఉంది. దీని మీద తగిన చర్య తీసుకోవాలి కమిషనర్ మేడం గారు. ఇంకోటి ఈడ కాదు, ఇంకో దగ్గర కూడా చూపిస్తారు. పెద్ద డంపే అది కూడా. ఈడ మొత్తం ఈ డంపే అనేది ఉండదు. కాలు పెట్టుకుంటే రెంట్కి ఇచ్చుకోమనండి, స్టోరేజ్ చేసుకోమని చెప్పండి. ఏమైతుంది? నేను ఈ కాలనీ ప్రెసిడెంట్, నా పేరు సారయ్య. మేము గతంలో అక్కడ ఫస్ట్ టైం మెటీరియల్ వేసినప్పుడే మేము ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా ఆయన తగ్గి కొద్దిగా మెటీరియల్ వేసినప్పుడు మళ్ళీ రాను ఒక వారం 15 రోజులు చూసేవరకు మొత్తం ట్రాన్స్ఫర్ అనేది అంత డేంజర్ పొజిషన్ ఉన్నా కూడా అతనికి చెప్పినా కూడా ఎన్నోసార్లు ఉన్నా స్పార్క్ లో వచ్చింది తీసేయమని మేము ఎన్నోసార్లు చెప్పినా కూడా అక్కడ చేసి అక్కడ డంపింగ్ చేసి మళ్ళీ లాస్ట్ లారీలతో తీసుకొచ్చి ఇదే ఏరియాను ఇదంతా మొత్తం ఈ ఏరియా మొత్తం అంతా బ్లాక్ చేసి ఇదే ఏరియాను మొత్తం డంపింగ్ చేసి 13వ తారీఖు నాడు 8 గంటలకు మొన్న 3 రోజుల కింద ఆ రోజు పక్కనే ఉన్న ఒకటి కెమికల్ రియాక్షన్ వల్ల ఇదొకటి అదొకటి అది అయిపోయినా కూడా వచ్చి నిన్న రోజు కూడా వచ్చి నేను అతనికి ఎన్నోసార్లు హెచ్చరించి చెప్పిన 3 సార్లు చెప్పిన, నువ్వు తెల్లారి వరకు తీసేయండి లేదంటే మేము మున్సిపల్లో కంప్లైంట్ ఇస్తాం. ట్రాక్టర్ వచ్చేసి మొత్తం మెటీరియల్ అంతా తీసుకుపోతే ఆయన నిర్లక్ష్యంతో ఆయన అట్లనే ఉంటుండు. మేము ఎన్నిసార్లు చెప్పిన మీద మా మీదకి చేస్తా అంటూ ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు మా మీద దౌర్జన్యానికి కూడా వస్తున్నాడు. అది తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మీ కేకే న్యూస్ ద్వారా మేము వారికి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు కేకే న్యూస్ స్టూడియోకు ఒక 20 మంది ఇక్కడ ఈ గడ్డ నుంచి ఒక 20 మంది వచ్చి జరిగింది. కేకే న్యూస్ ద్వారా ఇక్కడ ఏ ప్రాబ్లం అయినా ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ ముందు నడిపిస్తుందని చెప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కరెక్ట్ కాదు. మనం ఏమో అనుకున్నాం కానీ ఇంత దారుణంగా ఇంత ఘోరం అయితే ఇక్కడ చూడలేదు. జంగల దూరం ఉండాలి. ఇక్కడ ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదు. దీని మీద చర్యలు తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా టూ మచ్ పర్మిషన్ చాలా ఘోరం ఉండదు. ఇదేంటి ఇక్కడ ఇదంతా లోపల అంటే ఇప్పుడు మన కంపెనీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా కెమికల్ ప్లాస్టిక్ ఇవి కెమికల్ ప్యాకేజ్ వచ్చిన ప్లాస్టిక్ దీనిలో స్క్రాప్ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ దానా తయారు చేస్తారు. ప్లస్ ఇక్కడ దీనికి లేబర్ పర్మిషన్ ఉండదు. ఫైర్ స్టేషన్ ఏమన్నా జరిగితే ఫైర్ ఆపనికి ఆ పర్మిషన్ లేదు. ముఖ్యంగా ఏది రూల్స్ లేకుండా కంపెనీ నడుపుతారు. ఏమనంటే మాకు అది ఉంది ఇది ఉంది అంటారు. ఏమనంటే గవర్నమెంట్ జాగా మేము ఇల్లు ఉన్నాయి. ఇది యాక్చువల్లీ రెసిడెన్షియల్ ఏరియా. కొంచెం ముందు పండి. ఇది యాక్చువల్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఇది ఈ రెసిడెన్షియల్ ఏరియా ఉండదు. ఓనర్ మిమ్మల్ని బెదిరిస్తుంది కదా. అదే మా ఓనర్లు మేము ఇట్లా వస్తే మా ఓనర్లు మాకే బెదిరిస్తున్నారు. ప్లాస్టిక్ అరే మొత్తం పనికిరాని చెత్తని తీసుకొచ్చి ఈ రకంగా మొత్తం పెట్టేసి ఇది ఇల్లీగల్ దందా. సేఫ్టీ లేదు, కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఏమైనా కంపెనీ అంటుకున్నా గానీ వాళ్ళు ఎటుతో తెలియదు. అటువంటి పరిస్థితి ఇరుకిరుకు ప్లేస్ ఇది. సరే మీరు ఏం చర్యలు తీసుకోవాలనుకుంటారు? కంపెనీ తక్షణమే ఎక్కడికి వెళ్ళి తొలగించాలి సార్. కమిషనర్ మేడం గారికైనా సరే, ఎంఆర్ఓ గారికైనా సరే
ఇది గవర్నమెంట్ ఆఫీసులు ఎవరికైనా సరే మీడియా మిత్రులు కూడా దయచేసి చెప్తున్నాం, దీన్ని ఇమ్మీడియట్ గా చర్య తీసుకొని మీడియా వాళ్ళు ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే చాలా బాగా సేఫ్ ఉంటుంది పబ్లిక్. లాస్ట్ టైం ఇక్కడ 2 గేదెలు కూడా చనిపోయినాయి ఈ ప్లాస్టిక్ నమిలి, ఎవరు పట్టించుకోలే. అవును వాస్తవమే, ఈ ప్లాస్టిక్ వల్ల కూడా గోదలకు ఆవులు పశువులు చిన్న ఉంటాయి కదా మన మేకలు అని గొర్రెలు కానీ దాంతో పాటు అవి నవిలి లోపల అరగదు కాబట్టి చనిపోయే అవకాశం, చనిపోతే కూడా అటువంటి పరిస్థితి ఆ రోడ్ పైన కూడా మొత్తం వేసిరు. ఆ రోడ్ పైన అయితే కూడా ఆవులు వస్తుంటాయి పోతుంటాయి, అది కూడా ఇబ్బంది. అది చాలా ఇబ్బంది అసలు. లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ 3 గేదెలు చనిపోయినాయి బొడుపల్లెలవే. యాదవులు లబ్బదిబ్బని కొట్టుకురు వాళ్ళు దాని మీదే జీవనోపాధి ఉన్నాయి, ఆ గేదెల మీదనే పాలు పిండుకునే వాళ్ళ జీవనోపాధిని మొత్తం సర్వనాశనం చేసి ఇండస్ట్రీలు వచ్చేసి ఏమనంటే మేము పబ్లిక్ సేవ చేస్తున్నాం కదా, ఇండస్ట్రీలు ఉంది కదా అని చెప్తారు. ఎవరు ఒక కంపెనీలో 30-40 మంది బ్రతికితే ఆ కంపెనీకి ఉన్న పర్మిషన్ లేదు, లేబర్ పర్మిషన్ ఉండదు, వాళ్ళకి ఏం సేఫ్టీ ఉండదు. ఏదో నెల రోజుకింత జీతం అని ఇలాగ ఇచ్చేస్తారు, ఇలా ఒకటేసారి కదా. అయితే ఇట్లాంటి కంపెనీలు అని ఊరాతలు ఊళ్ళే ఉండడు కాదు, ఏ ఫ్యాక్టరీ కానీ ఎవరి ఫ్యాక్టరీ కానీ వాళ్ళు నడిపిస్తాం, వాళ్ళ ఇష్టం. పుట్ట తిప్పల కోసం 100 చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ నేను ఏమంటున్నా కేకే న్యూస్ ద్వారా వాళ్ళు ఏమంటున్నంటే ఎవరిని బతకదంటలేము. ఇలా మన కేకే స్టూడియో ఖర్చు జరిగింది, ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం గతంలో మన వారాల క్రితం చూసుకుంటే అయితే కాలిపోయింది ఆ కెమికల్ వల్ల, దాని వల్ల ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ భయానికి వీళ్ళందరూ అసలు జరిగింది. వాస్తవానికి ఇటువంటి కంపెనీ అనేది ఇండ్ల పక్కన ఉండద్దు, ఇళ్ళకి దూరం ఉండాలి, దూరం పెట్టుకొని కంపెనీలు నడిపించాలి. ఏ కంపెనీ నడిపిస్తున్నా కానీ ఆ కంపెనీ కూడా పర్మిషన్ ఉండాలి, సెట్ బ్యాక్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి. కంపెనీలో వర్కర్ పని చేస్తే వాళ్ళకి కూడా సేఫ్టీగా రూములు ఉండాలి. ఏమైనా ప్రాబ్లం అయితే తొందరగా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండాలి. కానీ ఇళ్ళకి వస్తే బయట కూడా అవకాశం లేదు, అంత ఘోరంగా చిచ్చ అయిపోయింది. మనం చూపిస్తాం కూడా ఒక చెత్త కుండి అయిపోయింది, ఒక మున్సిపాలిటీ లెక్క మొత్తం డంపింగ్ లెక్క అయిపోయింది. ఇది వాస్తవానికి ఈ కంపెనీలు ఉండద్దని ఇక్కడ ఉన్న ఏరియా పెద్ద మనుషులు కానీ ఏరియా మనుషులు సెక్రటరీ ప్రెసిడెంట్ అందరు కలిసి చాలా మంది ఇక్కడికి వచ్చడం జరిగింది. మరి ఇలా ఈ కొంతమంది ఆ కంపెనీ ఓనర్ ఏదైతే ఉన్నాడో ఆ ఓనర్ బేరిస్తుండట, ఉల్టా సీదా మాట్లాడుతుండట. ఏం మాట్లాడుతుండు సార్? ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారము. కాలనీ తరపున ఇక్కడ మేము గతంలో కూడా ఒక 8 నెలల నుంచి చెప్తుండే ముండి వీరకమైనది ఆయన మాట, ఆయన ఎవరిని పట్టించుకోకుండా ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేస్తారు, ఈ కాలనీ వాళ్ళు ఏం చేస్తారని ఆయనకు నోటికి రాంగ్ విజువల్ మాట్లాడుతున్నాడు. ఈ మితిన్ అనే వ్యక్తి ఎవరైతే కంపెనీ నడిపిస్తున్నా ఆయన వ్యక్తి గతంలో కూడా మున్సిపల్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తే కూడా వాళ్ళ ఇన్ఛార్జెస్ కూడా వచ్చి చూసుకోమంటే కూడా పట్టించుకోలేదు. ఇటువంటి వాళ్ళకు మున్సిపల్ కమిషనర్ కంపల్సరీ వీళ్ళకి వచ్చి వీళ్ళకి ఫైన్ వేస్తే కానీ భయం ఉంటుంది సార్. ఏదో మనం ఇట్లా వచ్చి మున్సిపల్ వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ప్రతి ఊళ్ళకు చెక్ చేసుకొని వాళ్ళ లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ లేకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఫైన్ వేస్తే వాళ్ళకి కంట్రోల్ ఉంటారని అభిప్రాయం. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏం పనిచేయదు అని అంటున్నాడు ఆయన. ఎలక్ట్రానిక్ మీడియా కాదు, సోషల్ మీడియా, అదే మోస్ట్ పవర్ఫుల్ సోషల్ మీడియా. పెద్ద ఛానల్ పనిచేయని కూడా ఈ రోజు సీక్రెట్ లో ఉన్నాయి కూడా వెలుగు తీసుకొస్తున్నాయి అంటే ఓన్లీ సోషల్ మీడియా మిత్రులు, సోషల్ మీడియా రిపోర్టర్లు మాత్రమే, పెద్ద ఛానల్ కాదు. ఉల్టా మీద అందరు బేరిస్తుడు, కాలనీలు బేరిస్తుడు, దాంతో పాటు మీడియా వాళ్ళని బేరిస్తుడు. ఏమో అంటే మామూలుగా అవన్నీ మాట్లాడతలేను నేను. ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కదా, ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటా. కేకే న్యూస్ దృష్టికి వస్తే బరాబర్ చర్యలు తీసుకుంటా. నేను ఇడిచిపెట్టే సమస్య లేదు, వీళ్ళనిక నేను ఉంటా. అసలు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఏం చేస్తారు ఈ పెద్ద కంపెనీ మీద, దీనిపైన మరి ఎన్ని కోట్ల దందా చేస్తారు, ఎన్ని కోట్ల బిజినెస్ వీళ్ళకి వస్తుందో కానీ ఉల్టా సీదా మాట్లాడుతున్నారట. ఒక రెస్పెక్ట్ లేకుండా, ఒక మీడియా రెస్పెక్ట్ లేకుండా ఏ మీడియా బిక్తుంది అంటున్నారట. ఏం చేస్తావు చూపిస్తాము. నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. 11 లైక్స్ చేయండి. థ్యాంక్ యూ.